హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భట్టస్ కిచెన్. నేను మీ మాన్స. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పప్పు అంటే ఇది మనం కందిపప్పుతో చేసేది కాదు, శనగపప్పుతో చేస్తామన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో వెంటనే ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఈ పప్పు చేయడానికి ఒక హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకుని బాగా కడుక్కొని దాన్ని నీళ్ళల్లో ఒక గంట పాటు నాననివ్వాలి. గంట సేపు నానిన తర్వాత మన శనగపప్పు ఇలా ఉంటుంది, చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న గోంగూరని ఒలుచుకొని చక్కగా కడుక్కుని ఫ్యాన్ కింద ఆరబోసుకుంటే మనకి ఇలా తయారవుతుంది. ఈ గోంగూరని బాగా కడుక్కోవాలి, లేదంటే ఇసుక వస్తుంది. సో బాగా కడుక్కొని చక్కగా ఇలా ఒలుచుకొని ఈ గోంగూరను కూడా మనం ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసి కుక్కర్ని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా పప్పు ఉడికిపోయి ఉంటుంది. 2 విజిల్స్ కన్నా ఎక్కువ ఉడికించద్దు, అప్పుడు శనగపప్పు బాగా ఎనిసిపోయినట్టు అనిపోతుంది. కాబట్టి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక దీనికి మనం పోపు వేయడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2-3 ఎండుమిరపకాయల్ని చిట్లించి నూనెలో వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఆవాలు చిటపట్లాడేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి. ఈ గోంగూర పప్పులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా నాటు పెట్టుకుని ఇందులో వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే పప్పులో మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కరివేపాకును కూడా కొంచెం ఇలా నులుపుకొని చక్కగా వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా పప్పులో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువను వేసుకుని కొంచెం కలుపుకుంటే మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పప్పును ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పోపునంతటినీ కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. ఈ పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం పప్పును ఉడికించుకుంటే ఆ పోపు వాసన అంతా పప్పుకు పట్టి చాలా రుచిగా తయారవుతుంది పప్పు. ఈ పప్పులో గనక మనం కొత్తిమీరను వేసుకుంటే అదే డామినేట్ చేసి మనకి పప్పు టేస్ట్ అనేది తెలియకుండా చేస్తుంది. కాబట్టి కొత్తిమీరని అవాయిడ్ చేయడమే మంచిది. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా పప్పు తయారైపోయిందో. ఈ గోంగూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫర్ మోర్ టేస్టీ అండ్ డెలిషియస్ వెజ్ రెసిపీస్ స్టే ట్యూన్ టు భట్టస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ మానస.